సాలూరా మండలంలో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాధవ్ రెడ్డి తెచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా జరిగింది. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతిని జగద్గురు విధుశేఖర భారతి స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న విజయ యాత్రలో భాగంగా విధుశేఖర భారతి స్వామి వారు బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి విచ్చేశారు. ధన త్రయోదశి వేళ బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండిపై ఏకంగా ₹13,000 తగ్గి 1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1910 తగ్గి ₹1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,750 పతనమై ₹1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి. బీసీ బంద్కు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్ చౌరస్తాకు బయలుదేరారు. ఆటోలతో భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఆమె ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయి. బంద్ నేపథ్యంలో హైదరాబాద్లో రోడ్లపై రద్దీ తగ్గింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన బంద్కు జర్నలిస్టులు కలాల కవతు నిర్వహించి మద్దతు పలికారు. బాసర ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా కొండూరి ప్రతాప్రావు, దేవుని శంకర్రావు, అధ్యక్షులుగా జాదవ్ దత్తు పటేల్, ఉపాధ్యక్షులుగా జాదవ్ గణేష్ పటేల్, పింపాలే రామేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా రత్నెల్లి రమేష్ ఎన్నికయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బోధన్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వ్యాపార సముదాయాలు, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసి ఉన్నాయి. గ్రూప్ 2 ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో 783 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోనున్నారు. విభాగాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులో వీరిని నియమించేలా ఏర్పాట్లు చేశారు.